హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి నేను వ్లాగ్స్ షూట్ చేసి పెడుతున్నానండి. నా నా వ్లాగ్స్ని అందరూ షేర్ చేసి, లైక్ చేసి, ఆదరిస్తారని, అభిమానిస్తారని కోరుకుంటున్నాను. నా పేరైతే రాధా అండి. ఇదిగోండి, ముందుగా నేనైతే ఇవాళ టీ పెట్టుకుంటున్నానండి. టీ తాగిన తర్వాత మిగతా పని చేసుకుంటాను. ఒక గిన్నెలో అయితే టీ కోసం పాలు పెట్టానండి. మరో గిన్నెలో అయితే పెరుగు కోసం పాలు కాస్తున్నానండి. నేను ఇవాళ మొదటిసారిగా వ్లాగ్ చేస్తున్నాను కదండి. దీన్నైతే మీరందరూ అభిమానిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీ చేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి చట్నీ చేసుకుంటున్నాను. పల్లీలు, కొద్దిగా ఉప్పు, 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, పల్లీలు, కాస్త చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఈ చట్నీ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఇప్పుడు దోశ వేస్తున్నానండి మా చిన్నబ్బాయి కోసం. ఈ దోశ బ్యాటర్ ఎలా చేసానో ఇంకొకసారి చేసి చూపిస్తానండి. ఇదిగోండి, దోశ చట్నీ రెడీ. మా చిన్న అబ్బాయికి అయితే పెట్టేసానండి.